కూడా ఆలోచించకుండా రాత్రికి రాత్రే అచ్చంపేటకు వచ్చి మీ అందరిని కూడా ముందుకు నడిపించిన సోదరులు జనార్దన్ రెడ్డి గారు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో నిలబెట్టిన ఏకైక నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, అదే విధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస గౌడ్ గారు, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, మరెందరో సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న నల్లమల్ల పులి బిడ్డలకు అందరికి కూడా హృదయపూర్వక జై తెలంగాణ. మిత్రులారా, నేను రామన్నతో పాటు కాన్వాయ్లో రాలేదు. నాగార్జున సాగర్ నుంచి డిండి మీదుగా ఇక్కడికి వస్తే నాగార్జున సాగర్ దగ్గర మొత్తం కూడా కృష్ణా నది బ్రిడ్జి మీద నుంచి గేట్ల నుంచి ప్రవహిస్తా ఉన్నది. డిండి దగ్గర బ్రిడ్జ్ దాటి అలుగు దగ్గర పెద్దగా కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతున్నది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కేంద్రంలో ఉండే బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన బిడ్డ అచ్చంపేటలోనే మీకు బుద్ధి చెప్తాం అని చెప్పి కృష్ణమ్మ లాగా పరవలు దొక్కుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఎన్ని కష్టాలు పెడుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి మన మీద రౌడీ షీట్లు పెడతాడంట. రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట. రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకుపోయి జైల్లో పడేస్తాడంట. నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది? గట్టిగా చెప్పండి. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి. అవునా కాదా? మిత్రులారా, మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో వస్తుంటే, అన్న మీరు లాస్ట్ టైం నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరు ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టి, ఆ రోజు మాతో పాటు ఉన్న నాయకుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద వాళ్ళు చెయ్యని గౌరవం లేదు. ఈ దేశంలో దళితుల మీద అత్యంత ఎక్కువగా అత్యాచారాలు, మర్డర్లు, అన్ని నేరాలు జరిగేది ఉత్తరప్రదేశ్ లోనే. అది తెలిసే పోయినరా నాయకుల మీరు. అదే విధంగా మధ్యప్రదేశ్ లో గిరిజనులు, ఆదివాసీల మీద బట్ట పగలే ఉచ్చబోసి వాళ్ళందరినీ కూడా అవమానించింది ఇదే బీజేపీ పార్టీ. ఆనాడు పురాణాల్లో శంభుకుని మీద, శంభుకుడు తపస్సు చేసినందుకు తల నరికితే, నేను మా నాన్నలాగా కూలీ చేయను, మా అమ్మలాగా కూలీ చేయను, నేను బర్రెలు గాయను, గొర్రెలు గాయను, రాళ్ళు కొట్టను, నేను యూనివర్సిటీలో పోయి చదువుకుంటా అని చెప్పి యూనివర్సిటీలకు వస్తే రోహిత్ వేములను చంపింది కూడా ఈ బీజేపీనే. ఇవన్నీ తెలిసే పోయినావా నాయన నువ్వు బీజేపీలకు? ఇది తెలిసే పోయినావా బీజేపీలకు? అందుకొరకు మిత్రులారా, ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ రెండు కలిసి మళ్ళీ తెలంగాణలో ఉండే మనందరినీ కూడా దోచుకొని మన భవిష్యత్తును నాశనం చేసేందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చినాయి. మిత్రులారా, ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకం, పాలమూరు రంగారెడ్డిలో గౌరవ కేసీఆర్ గారు 90% కంప్లీట్ చేస్తే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ 10% నిధులు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ? రేవంత్ రెడ్డి గారా, కేసీఆర్ గారా? రెండు చేతులే చెప్పండి.
రెండు చేతులే చెప్పండి, ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ? అందుకొరకే మిత్రులారా, ఈ రోజు అచ్చంపేట వేదికగా మీ అందరిని కూడా చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ బీజేపీల ఈ ఘోరమైన కూటమిని చిత్తుగా ఓడించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాకా మధ్యమడుగు నుంచి ఇప్పలపల్లి దాకా, ఇప్పలపల్లి నుంచి అమరాబాద్ దాకా, అమరాబాద్ నుంచి సిద్ధాపూర్ దాకా, సిద్ధాపూర్ నుంచి సున్నిపేట దాకా, అక్కడి నుంచి జప్తి సదగోడు దాకా, డిండి చింతపల్లి దాకా, పోల్చెట్టిపల్లి దాకా, లింగాల, బల్మూరు, ఎన్ని గ్రామాల నుంచి వచ్చిన మీరందరూ కూడా బరాబర్ ఈ బీజేపీని కాంగ్రెస్ ను ఓడించాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పార్లమెంటు ఎన్నికల్లో నా వెంట నిలబడ్డ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? మన ఆశా కిరణం, మన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు. కేటీ రామారావు గారు, చప్పట్లు చప్పట్లు చప్పట్లు. వెరీ గుడ్. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జర కొద్దిసేపు పువ్వులేసి రాపితే బాగుంటుంది. థ్యాంక్ యూ. పేరు పేరున ఈరోజు అచ్చంపేట గడ్డ మీద జరుగుతున్న ఈ జనగర్జనకి వేలాదిగా జై తెలంగాణ వేలాదిగా వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు, వేదిక పైన ఉన్న పెద్దలు, నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు, ఈరోజు అచ్చంపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏనాడో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా